అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి అనుకూలంగా ఉండాలి, పార్టీకి వ్యతిరేకంగా బయట తన కులపాలు బీసీల్లో కానీ ఒక నిమ్న వర్గాలు కొన్ని కులాలు వీళ్ళ కులాల్లో హీరో అవుదామని చూసి టోటల్గానే జీరో అయిపోయాడు మల్లన్న. అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి అనుకూలంగా ఉండాలి. ఏదో నువ్వు బయటకు వచ్చి ఏదో ఈ కులాలని చిన్న కులాలని బీసీ వర్గాన్ని వీళ్ళందరినీ ఒక వెనకాల ఉండి నేను హీరోని అన్నట్టు నిరూపించుకోవడానికి టోటల్గా అగ్ర కులాలని తిట్టడం. సీఎం రేవంత్ రెడ్డి అని తెలిసి కూడా రెడ్డి తాగండి అని చెప్పేసి అనడం ఎట్లా అంతా కరెక్ట్. అదే అండి, ఇదే వాళ్ళ కింద వాళ్ళని వీళ్ళందరి చేత నేను గొప్పని అనిపించుకోవడానికి ఒక అగ్రవర్ణాన్ని తిట్టి, అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రెడ్డి కులం ఇప్పుడు ఈ అగ్రవర్ణాల కులాన్ని తిట్టి తనేదో అవుదాం అనుకున్నాడు. చివరికి ఉల్టా పటాయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ పెడతాను అంటున్నాడు. కొత్త పార్టీ పెట్టినా పెద్ద ఎదిగేది ఏముండదు. ఆయనే పెద్ద స్టార్ హీరోలు తెలంగాణ మొత్తం పాపులారిటీ ఉన్న వాళ్ళే పెట్టేసి వెనకాల దేంట్లోనూ కలిపేసి లేకపోతే తీసేయడం జరిగింది. ఇక్కడ ఈయన పెట్టేసి ఇప్పుడు ఏం సాధించలేడు. కొత్తగా చిన్నగా ఆయన ఏ స్థాయి కూడా గెలవలేడు. అంటే ఇప్పుడు బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టే ఆలోచన ఉందంటారా? మరి 100% ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోదు, పెద్ద పట్టించుకోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే తీర్మానం వాళ్ళని ఇప్పుడు పట్టించుకున్నాడంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పు కూడా ఇదే. రేవంత్ రెడ్డిని అసలు పట్టించుకోకుండా ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. రేవంత్ రెడ్డిని పట్టించుకొని జైల్లో పెట్టించి ఒక రేవంత్ రెడ్డిని వన్ సైడ్ హీరో చేశాడు. అపోజిషన్ని స్ట్రాంగ్ చేసింది కూడా కేసీఆర్, కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేసింది కేసీఆర్. అట్లానే ఇప్పుడు సేమ్ కూడా తీర్మానం మల్లన్ని రేవంత్ రెడ్డి గారు తనకు జరిగినట్టు కాకుండా ఇప్పుడు ఒక స్థాయిలో పెంచడానికైతే రెడీగా లేడు. అరెస్ట్ చేయించి కేసులు పెట్టి అతను ఏదో పాపులారిటీ పెంచే విధంగా అయితే రేవంత్ రెడ్డి 100% ఈ పని అయితే చేయడు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లన్నను వాడుకుందా, మల్లన్న కాంగ్రెస్ పార్టీని వాడుకున్నాడా? ప్రస్తుతానికి ఇప్పుడు వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. మల్లన్న ద్వారా 4 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయి పెంచుకోవాలనుకుంది. కానీ ఇక్కడ పార్టీకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఉండి వెనకాలన్నీ చూసుకుంటా తన ఏదో సొంతగా వెనకాల ఎదగడానికి ఇలా అగ్రకురాలను తిడితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మల్లన్నకి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కొత్త పార్టీ పెట్టుకొని ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి తన ఏందో నిరూపించుకోవాలి. మల్లన్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పార్టీ సస్పెండ్ చేయడం ఏంటి, కాంగ్రెస్ పార్టీని మేము సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి అంతా దురుసుగా మాట్లాడడం అనేది ఎట్లా చూస్తారు? అంటుంది ఫ్యాన్స్ కదా, ఫ్యాన్స్ అంటే ఆయనకు సపోర్ట్గా ఇంకెవరికి సపోర్ట్గా మాట్లాడతారు? అంటే మరి ఎవరైనా న్యూట్రల్ పీపుల్ ఇంకేదో పార్టీ వాళ్ళు అంటే మనం మాట్లాడుకోవాలి. ఫ్యాన్స్ అన్నాక ఎటువంటి స్థాయిలో ఉన్న హీరో కానీ ఎటువంటి స్థాయిలో ఉన్న లీడర్ని మాత్రం సపోర్ట్ చేస్తారు. ఫ్యాన్స్ అంటేనే అది కదా. సొంత పార్టీ పెట్టి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? 100% సొంత పార్టీ పెట్టి ఇప్పుడైతే ఎదగలేడు. తనేదో అంటే ఒక కులాన్ని వెనకాల నిమ్న వర్గాలను వెనకేసుకొని ఎదుగుదాం అనుకుంటున్నాడు. ఇదైతే కుదరదు. కుల రాజకీయాలు మొన్న వరకు ఏపీలో ఉన్నాయి, మరి తెలంగాణలో కూడా అలాంటి జరగబోతుందంటారా? ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి కొత్తగా ఇక్కడ కూడా ఏపీలాగా ఇక్కడ కూడా తెలంగాణలో ఫస్ట్ నుంచి కూడా కులానికి ఆపోజిట్గానే కొనసాగుతున్న ఎలక్షన్స్ కూడా ఇక్కడ కొత్త ట్రెండ్ ఏమన్నా సృష్టించాలని చూస్తున్నాడు. ఏంది అర్థం కాలేదు. ఇదైతే సక్సెస్ కాదు. కులం బేస్ మీద ఇక్కడైతే పాలిటిక్స్ అనేది నడవలేదు ఇప్పటివరకు, ఇంక మీద కూడా నడవు. మల్లన్న ఇప్పుడు దాకా తనకున్న గతంలో కూడా అన్నాడు, నాకు ఎమ్మెల్సీ పదవి పెద్ద నాకు ఎంట్రుకతో సమానం, మీరు ఇచ్చిన మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారండి. అనుకున్న పదవి ఇవ్వాలని చెప్పేసి బయటకు వచ్చారండి. బయట పార్టీనే సస్పెండ్ చేశాడు. ఇంకా ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడే మంత్రి పదవి లాంటిది ఇవ్వలేదని చెప్పేసి కావాలని రెచ్చగొట్టి బయటకు అసలు ఆ స్థాయి వ్యక్తికి అసలు ఎమ్మెల్సీ ఇవ్వటమే గ్రేట్. ఇంకా మంత్రి స్థాయి పదవి ఎమ్మెల్యే స్థాయి పదవి ఇస్తారా? ఒక న్యూస్ ఛానల్ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు, పార్టీ పెద్దలు కూడా నన్ను ఏం చేయలేరు అని విర్రవీగినతనమే ఈరోజు ఈ స్థితికి చూస్తున్నాం. తీర్మానం మల్లన్న ఒక న్యూస్ ఛానల్ పెట్టి అందరికీ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఒక పలానా ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి ఒక పేదలకు అండగా ఉంటున్నట్టు తన ప్రచారం చేసుకోవటం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక పేదల నుంచి చిన్న స్థాయి నుంచి అందరి సపోర్ట్తో ఎదగాలని కోరుకుంటున్నాడు. తద్వారా ఏంటంటే ఈ అగ్రవర్ణాలు తిట్టి ఇంకేదో ఎదుగుదామని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇతన్ని పట్టించుకోడు. అంటే కేసీఆర్ని తన ఛానల్లో డైలీ వీడియోస్ చేసి బాగా తిట్టి ఓట్లు డౌన్ చేశారు బాగా. అవును, మళ్ళీ కారణం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద అలాంటి వీడియోస్ చేసి నెగిటివ్గా మాట్లాడితే ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారు? అలా కేసీఆర్ని అలా తిట్టి అలా నెగిటివ్ చేయబట్టే ఇక్కడ కాంగ్రెస్లో ఆయనకి అంతో కొంత ఒక స్థానం కల్పించి ఎమ్మెల్సీకి స్థానం కల్పించి ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడున్న అధికార పార్టీని కూడా తిట్టి ఇంకేదో ఇంకొంచెం దేశ స్థాయికి ఏమైనా పోతాడే ఏంది. కాబట్టి ఇక్కడ ఇంతటితో ఫుల్ స్టాప్ మల్లన్నది. పార్టీ పెడితే మాత్రం అంతటితో. పార్టీ పెట్టకుండా వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఏదో ఒక పార్టీ తనని సపోర్ట్గా కొనుక్కునేటట్టు ఏదో ఒక పార్టీ తనని అనుకూలంగా మార్చుకునేది కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీలు అయితే తన ప్రత్యర్థం